చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహ్మద్ మయూద్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్ మాల్దీవుల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయూద్జు ఆరోపణలు చేశారు. అయితే తాజా ఈ ఆరోపణలను మాల్దీవుల దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిదీ కొట్టిపారేశారు. మా భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవ్వరూ లేరని, ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికే మహ్మద్ మయూద్జు ప్రయత్నాలు చేస్తున్నారని షాహిద్ ఆరోపిస్తున్నాడు. ఎన్నిక సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే మయూద్జు ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. 100 రోజుల పాలనలో ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని, అందులో ఇదొకటని ఆయన విరుచుకుపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయూద్జు ప్రచారం చేశారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ పార్టీ వాపోతుంది. కానీ భారత్తో అలాంటి ఒప్పందాలు తాము చేసుకున్నట్టు అధికారంలోకి వచ్చాక మహ్మద్ మయూద్జు నిరూపించుకోలేకపోతున్నారని అబ్దుల్లా షాహిదీ తెలిపారు.